ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి ఒక్క రోజులో వచ్చేసిందా? కిడ్నాపర్ లేదు కబుర్లు చెప్పారు కానీ నిజమేంటో పాపే చెప్పాలి. అయినా పాపకలా వెళ్ళడం కొత్త కాదురా, ఇదేమి లాస్ట్ కాదు. ఎనగడికి పేట్ల మీద నుంచి జంప్ అయ్యి 8 ఏళ్లకొచ్చింది. ఆ 8 ఏళ్లలో అక్కడ ఎంత చరిత్ర తిరగరాసిందో. అక్కడ ఎన్ని కథలు నడిపిందో ఎవడికి తెలుసు. పోనీ ఇప్పుడు సిన్సియర్ పెళ్లి కూతుర్లా షాపింగ్ వచ్చింది కానీ ఎప్పుడెలా జంప్ అవుతుంది అన్నది చెప్పలేవురా. అంత ఫాస్టారా మీ ఊరమ్మాయిలు? అబ్బే మా ఊరు అమ్మాయిలు అందరూ కాదురా, ఈవిడొక్కతే. సార్ ఎస్ఐ గారు, ఇక్కడ నేను చిచ్చు పెట్టా, మీరొచ్చి చెలరేగిపోదురు గాని రండి. అయినా అందరిలాంటి అందం ఏంట్రా ఈ అమ్మాయిది? చుట్టుపక్కల ఎవరు లేరా ఇంత అందంగా? అంత అందం ఉంది కాబట్టే మరి ఎన్నిసార్లు ఎగిరిపోయే రికార్డు నెలకొల్పుతుంది. ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? అమ్మా మనోజ్ బాబు, మిథున గురించి, నా మిథున గురించి చెత్త వాగుడు వాగుతారా? చెత్త ఎదవల్లారా? ఏం తెలుసురా మీకు? ఏం తెలుసు మీకు? ఏం మాట్లాడుతున్నారా? ఏం తెలుసురా మీకు? ఏమండి మిథున గురించి తప్పుగా మాట్లాడతారా? ఆగిపోతే ఎదవుతా ఎందుకురా? వదిలేరా. వదిలేస్తే ఈ ఎదవులు ఇలాగే వాగుతారు నాన్న. ఓసారి బొల్లు బొల్పు మొత్తం దించేస్తే దారికొస్తారు. వదిలేరా వాళ్ళని, వదిలేరా. ఏం వాగుతున్నారా? నా మిథున గురించి మాట్లాడతారా? మనోజ్ గారు, గౌతమ్ గారు, రక్తం.
రక్తం వస్తుంది. గౌతమ్ బాబు, అవ్వా అవ్వా, ఏంటమ్మా ఈ బుద్ధులేని పని? అన్ని వేలు పోసుకున్న చీర, పైగా పెళ్లి కట్టుకోవాల్సిన చీర చింపేసి కట్టు కడతావా? అమ్మా! ఒరే, అది కాదురా, పెళ్లి చీర్రా. చా, ఏంటమ్మా నువ్వు చీరా చీరా అని? నీకు మనుషులు కనపడరా? మానవత్వం కనపడదా? స్నేహం కనపడదా? సాయం కనపడట్లేదా? ఉత్త చిరిగిన చీర మాత్రమే కనపడుతుందా? ఏం మనిషివమ్మా నువ్వు? మనోజ్, పాపం గౌతమ్ గారు నన్ను తప్పించడానికొచ్చి ఆయన గాయపడ్డారు. అందుకు గౌతమ్కి కృతజ్ఞతలు చెప్పాలి. రక్తం చూడలేక మానవత్వంతో వెంటనే చీర చించి మిథున కట్టింది. అందుకు తన్ని మెచ్చుకోవాలి. అది వదిలేసి ఇలాగా మాట్లాడేది? మనోజ్, రేయ్, బుర్ర తక్కువది, ఇలాగే మాట్లాడుతుంది. వదిలేరా. ఇది వదిలేస్తాను కాని ఆ వెధవల్ని వదలను నాన్న. మనోజ్, వద్దు బ్రదర్, ఈ టైంలో గొడవలు వద్దు. వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. పద వెళ్దాం. అవును బాబు, గొడవలొద్దు. పదండి, ఇంటికి వెళ్దాం. ముందు హాస్పిటల్కి వెళ్ళి గౌతమ్ గారికి ట్రీట్మెంట్ చేయిద్దాం. అవును బాబు, పదండి వెళ్దాం. పద మిథున. బ్రదర్, హాస్పిటల్ డాక్టర్ ఏమీ వద్దు. తగిలింది చాలా చిన్న దెబ్బే. ఇంటికి వెళ్ళి పసుబద్దుకుంటే సరిపోతుంది. ఇంటికి వెళ్దాం, పదండి. మిథున, పద. ఆ చీర తీసుకోవే. వదన, మీరుండండి. ఎక్కండి, జాగ్రత్త. ఎస్ఐ టిక్క రాలేదు. హలో, ఏంటి పబ్లిక్లో న్యూసెన్స్ చేసి ఫైటింగులు చేసి కారెక్కేసి సైలెంట్గా చెక్కేస్తున్నారా?